ఓకే, క్వశ్చన్ ఇచ్చారంటే అజ్యూమింగ్ దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ 0 వెన్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ బై x0 బై 2. ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ కంప్రెస్డ్ బై x0 ఈస్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారంటే ఒక స్ప్రింగ్ ఉందంట, దాన్ని x0 2 డిస్టెన్స్ స్ట్రెచ్ చేస్తే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిందంట. అంటే x0 బై 2 డిస్టెన్స్ని స్ట్రెచ్ చేస్తే అక్కడ అయిందంట పొటెన్షియల్ ఎనర్జీ 0. ఓకే, ఇప్పుడు దాన్ని x0 డిస్టెన్స్ కంప్రెస్ చేస్తే దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు, ఈ ఫైనల్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, ఇప్పుడు చూసుకుంటే దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నార్మల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ 0 ఉంటుంది, దాని యొక్క నేచురల్ అంత 0 ఉంటుంది చెప్పాలంటే. దాని యొక్క నేచురల్ అంత కూడా ఎప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ట్విస్ట్, దాన్ని నేచురల్ అంత కంటే x0 2 డిస్టెన్స్ని స్ట్రెచ్ చేసిన తర్వాత అక్కడ 0 అవుతుందని చెప్తున్నాడు. అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుందని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ అసలు నార్మల్గా x0 2 డిస్టెన్స్ స్ట్రెచ్ చేయాలంటే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ కావాలి మనకి, ఎంత u ఈజ్ ఈక్వల్స్ టు ½ kx² కదా. x ప్లేస్లో ఎంత వచ్చింది మనకి, x0 బై 2 డిస్టెన్స్ స్ట్రెచ్ చేసాం కాబట్టి ½ kx0 బై 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది 0 అవ్వాలంటే ఏం చేయాలి మనకి, మళ్ళీ దీన్ని మైనస్ చేయాలి కదా. ½ k ఇంటూ x0 బై 2 హోల్ స్క్వేర్ చేస్తేనే మనకి 0 అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ మారింది. అంటే ఇంతకుముందు ఇక్కడ ఉండేది రిఫరెన్స్ పాయింట్, దాని తర్వాత ఇక్కడికి వచ్చింది మనకి. కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ మారింది కాబట్టి మనకి ప్రతిదీ ఇక్కడ -½ k ఇంటూ x0 బై 2 హోల్ స్క్వేర్ని మైనస్ చేయాలి. కాబట్టి మనకి న్యూ ఏమైందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమైందంటే ఒరిజినల్ పొటెన్షియల్ ఎనర్జీ ½ k ఇంటూ x0 బై 2 హోల్ స్క్వేర్ చేస్తే మనకి న్యూ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అంటే మనకి రిఫరెన్స్ పాయింట్ మారింది కాబట్టి, రిఫరెన్స్ పాయింట్ మారకపోతే ఒరిజినల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ x0 డిస్టెన్స్ స్ట్రెచ్ కంప్రెస్ అయింది అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు న్యూ ఏమవుతుందంటే ½ kx0 స్క్వేర్ మైనస్ ½ kx0 బై 2 హోల్ స్క్వేర్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ½ k ఇంటూ x0 స్క్వేర్ మైనస్ ఎంత x0 స్క్వేర్ బై 4. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ½ 3 ఇంటూ x0 స్క్వేర్ బై 4 దట్ ఈక్వల్స్ 3/8 ఇంటూ kx0 స్క్వేర్. దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 3/8 ఇంటూ kx0 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మనకి ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే నేచురల్ లెంత్ కాడే మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, x0 2 డిస్టెన్స్ స్ట్రెచ్ చేస్తానే కానీ మనకి పొటెన్షియల్ ఎనర్జీ 0 అవ్వదని ఇచ్చాడు. కానీ అసలు మనం x0 2 డిస్టెన్స్ స్ట్రెచ్ చేయాలంటే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ కావాలి అసలు మనకి, ½ kx0 బై 2 హోల్ స్క్వేర్ కావాలి కదా. ఇప్పుడు దీన్ని 0 చేయాలంటే దాన్ని మనం మైనస్ చేస్తే మనకి 0 వస్తుంది ఇక్కడ. అంటే -1/2 kx0 బై 2 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 0 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి మనం అన్ని దిక్కుల్లో మైనస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఈ స్ప్రింగ్ని కంప్రెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది నార్మల్గా, పొటెన్షియల్ ఎనర్జీ ½ kx0 స్క్వేర్ వస్తుంది. కానీ ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ మారినందువల్ల మనం -½ kx0 ఇంటూ ½ kx0 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ చేస్తాం ఇక్కడ. కాబట్టి మనం ఇది చేయడం వల్ల మనకి ఆన్సర్ 3/8 kx0 స్క్వేర్ వస్తుంది. లేకపోతే రిఫరెన్స్ పాయింట్ మారకుండా నేచురల్ లెంత్లోనే ఉంటే మనకి ½ kx0 స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ మారింది కాబట్టి మనకి మైనస్ ఇది చేయాల్సి వచ్చింది మనకి. ఓకే, నాకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి, లేకపోతే డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.